Hi guys, welcome back to my channel. I hope all we are doing good. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఈ వీడియో కన్నా ముందర నేను ప్రీవియస్ వీడియోస్ అనేది సివి లాంగ్వేజ్కి సంబంధించి 1 to 3 యూనిట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అవి చెక్అవుట్ చేసేసి తర్వాత ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయండి. సో నేను మీకు ఇస్తున్న టిప్ ఏంటంటే, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది కంటిన్యూషన్గా చూడండి. సో అలా చూడడం వల్ల మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో స్కిప్ చేస్తూ చూస్తుంటే నేను ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను అనుకో, సో అక్కడ మీరు మిస్ అవుతారనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఆల్రెడీ నేను డేటా టైప్ అంటే ఏంటి, డేటా టైప్లో ఎన్ని డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ అని చెప్పాను కదా. సో వాటిల్లో ఇప్పుడు మనకి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనేది అడిగాడు ఇక్కడ. సో జనరల్గా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి 5 వేస్లో ఉంటాయి. స్ట్రక్చర్, యూనియన్, టైప్ డెఫ్, ఎన్యుమరేషన్ అండ్ వాయిడ్ మీన్స్ ఎంప్టీ డేటా టైప్. సో ఇక్కడ మనము స్ట్రక్చర్, యూనియన్, టైప్ డెఫినిషన్, ఎన్యుమరేషన్ అండ్ ఎంప్టీ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. యూజర్ డిఫైన్ అంటే యూజ్ కేస్కి డిపెండ్ అవుతూ ఉంటే దాన్ని యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటాము. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనేది చూసుకుందాము. స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు ప్యాకేజ్ మల్టిపుల్ డేటా టైప్ దట్ రిప్రజెంట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సింగిల్ ఎంటిటీ. స్ట్రక్చర్స్ అనేవి మల్టిపుల్ డేటా టైప్స్ యొక్క ప్యాకేజెస్ని రిప్రజెంట్ చేస్తూ యూజ్ చేసేదాన్ని స్ట్రక్చర్స్ అంటాము. స్ట్రక్చర్స్ అనేవి మల్టిపుల్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ని గ్రూపింగ్ పర్పస్లో యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ యొక్క సింటాక్స్ అనేది స్ట్రక్చర్ నేమ్, డేటా స్పేస్ టైప్, మెంబర్ స్పేస్ నేమ్, డేటా టైప్, మెంబర్ స్పేస్ నేమ్. ఇది ఒక సింటాక్స్ అనమాట స్ట్రక్చర్కి సంబంధించి. సో అలాగే మనము స్ట్రక్చర్కి సంబంధించి మనము ఎగ్జాంపుల్ అనేది చూసుకుంటే, ఏదైతే మనం స్ట్రక్చర్ అని తీసుకుంటున్నాం కాబట్టి స్ట్రక్చర్ని మనము ఇనిషియలైజ్ చేస్తాము అండ్ యాక్సెస్ చేస్తాము. ఏదైతే నార్మల్గా ఎలా అయితే నేను ప్రోగ్రామింగ్ రాయాలని ముందు వీడియోస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, సో అదే విధంగా మనము యాక్సెసింగ్ చేసి అండ్ రైట్ ఫంక్షన్స్ అండ్ రీడ్ ఫంక్షన్స్ని యాడ్ చేసి బేసిక్ ఉంటే సరిపోతుంది అనమాట. సో నేను అవుట్పుట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఇది మనకి స్ట్రక్చర్. మూవింగ్ టు ద యూనియన్. యూనియన్స్ ఆర్ సిమిలర్ టు స్ట్రక్చర్ ఇన్ మెనీ వేస్. చాలా వేస్లో యూనియన్ అనేది స్ట్రక్చర్కి సిమిలర్గా ఉంటుంది. వాట్ మేక్స్ యూనియన్ డిఫరెంట్ ఈజ్ దట్ ఆల్ ద members in the union are stored in the same memory location, resulting in only one member containing data at the same time. ఈ యూనియన్లో ఏంటి అంటే ఒక్కటే మెంబర్ అట్ ద సేమ్ టైంలో చేస్తాము. లార్జెస్ట్ నెంబర్ అనేది సైజ్తో డిపెండ్ అయి ఉంటుంది. యూనియన్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే, యూనియన్ అనే కీవర్డ్ అనమాట. స్ట్రక్చర్ అయినా కానీ, యూనియన్ అయినా, టైప్ డెఫ్ అయినా, ఇక్కడ సింటాక్స్ అనమాట. యూనియన్ స్పేస్నే డేటా టైప్ మెంబర్ 2 అండ్ క్లోజ్డ్ బ్రేసెస్. దానిని బేస్ చేసుకొని ఇక్కడ మనము ఎగ్జాంపుల్ అనేది చూసుకున్నట్లయితే, ప్రీవియస్ వీడియోస్లో ఎలా అయితే చెప్తున్నానో ప్రోగ్రామ్ అనేది ఇలా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి అదే విధంగా మనము చేస్తున్నట్లయితే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ని బట్టే ఉంటుందన్నమాట. అండ్ మూవింగ్ టు ద ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ ఈజ్ షార్ట్ ఫర్ ఎన్ఎం అని పిలుస్తాము షార్ట్కట్లో. ఇవి కస్టమ్ డేటా టైప్స్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాము. ఎన్ఎం అనేది ఏం చేస్తుంది అంటే, ప్రోగ్రామ్ అనేది మోర్ రీడబుల్ ఫార్మాట్లో చేసేలాగా చేస్తుంది. దీని యొక్క సింటాక్స్ ఎన్ఎం స్పేస్ నేమ్ కాన్స్ట్ 1 కాన్స్ట్ 2 కాన్స్ట్ n దాకా. కాన్స్ట్ 1 అనేది జీరోకి ఎస్ఐన్ అవుతుంది అండ్ కాన్స్ట్ 2 అనేది 1తో ఎస్ఐన్ అవుతుంది. అలాగే ఎస్ఐన్ చేసేసి మనము ఎన్యూమరేషన్ అనేది ఏం చేస్తుందంటే రీడబుల్ ఫార్మాట్లోకి రెడ్యూస్ చేస్తుంది అనమాట ప్రోగ్రామ్ అనేది. ఎన్ఎంని యూస్ చేసుకొని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి నేను ఆల్రెడీ ప్రతి ఎగ్జాంపుల్స్లో చెప్తున్నాను, మినిమం బేసిక్ అనేది ప్రోగ్రాంలో ఫాలో అవుతాయని రాయగలం అని ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నట్లు. సో అలాగే మన లాస్ట్ అండ్ ఫైనల్ వన్ టైప్ డెఫ్ అనేది రీడిఫైన్ ఫంక్షన్. డేటా టైప్ నేమ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. న్యూ నేమ్స్కి ప్రొవైడ్ చేయడానికి టైప్ డెఫ్ అనేది యూస్ చేస్తాము.
టైప్ డెఫ్ యొక్క సింటాక్స్, టైప్ డెఫ్ ఎగ్జిస్టింగ్ స్పేస్ నేమ్ ఎల్ఐస్ నేమ్. దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇదన్నమాట. అవుట్పుట్ అనేది గీక్స్ ఫర్ గీక్స్. ఏదైనా బేసిక్ తీసుకొని ఆ బేసిక్కి రిలేటెడ్ అవుట్పుట్ అనేది మనము రాయొచ్చు. ఇది మనకి ఈరోజుటి వీడియో. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో స్ట్రక్చర్ యూనియన్ టైప్ డెఫ్ ఎన్యూమరేషన్ అండ్ వాయిడ్ ఎన్ఎం అని యూస్ చేస్తాం. ఎన్యూమరేషన్ని వాయిడ్ అంటే ఎంటీ డేటా, నథింగ్ అనమాట. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు అస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సజెస్ట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, చాలా మిగతా పర్సన్స్ అనేవాళ్ళు చూడడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్నది ఏ డౌట్ ఉన్నా కానీ నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏమవుతుందంటే నేను ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినప్పుడు మీరు అది మిస్ అవుతారు. సో నా వీడియో కూడా పెద్దగా లెంత్ ఏమి ఉండదు. జస్ట్ ఎక్కువ ఉంది అంటే అది ఒక 15 minutes వీడియో, లేకపోతే 7 and 8 minutesలోనే నేను క్లోజ్ చేస్తానన్నమాట, ఈజీ అండ్ సింపుల్ వేలో. సో ఈ ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. నేను త్వరలోనే ఈ యొక్క మెటీరియల్స్ అనేవి డిస్క్రిప్షన్ లింక్లో పోస్ట్ చేస్తాను. సో పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టేసి నేను లింక్స్ అనేది పోస్ట్ చేస్తాను అన్నమాట. ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, దాంతో 4th యూనిట్ అయిపోతుంది, 5th యూనిట్ స్టార్ట్ చేసుకుందాము. థ్యాంక్ యూ గైస్.